వెల్కమ్ టు 9 వైబ్స్ న్యూస్. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి రాంచీకి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన బయలుదేరి వెళ్లారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి బట్టి తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర జార్ఖండ్ లో కొనసాగుతోంది. సబ్కే లియే న్యాయ్ అనేదే ఈ యాత్ర సందేశమని ఆయన చెబుతున్నారు. ఇందులో భాగంగా యువత, మహిళలు, బలహీన వర్గాల ప్రజలతో రాహుల్ ముచ్చటిస్తూ వారి బాధలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు రామ్గఢ్ మీదుగా రాంచీకి చేరుకున్నారు. అక్కడ దుర్వలోని షాహిద్ మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొనున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేగంపేట్ విమానాశ్రయం నుంచి రాంచీ బయలుదేరారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఉన్నారు. గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశంలో ఉండటంతో ఇవాళ రాత్రికే ఆయన తిరిగి వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తీవ్ర అల్లర్లు చెలరేగిన మణిపూర్లోని తౌబాల్ జిల్లా నుంచి జనవరి 14న యాత్రను మొదలు పెట్టారు. మణిపూర్ నుంచి ముంబై వరకు సుమారు 6,713 కిలోమీటర్ల మేర సాగనుంది. ఈ యాత్ర హైబ్రిడ్ పద్ధతిలో చాలా వరకు బస్సులు, కొంతమేర పాదయాత్ర ద్వారా కొనసాగనుంది. మొత్తం 15 రాష్ట్రాల్లోని 100 లోక్సభ నియోజకవర్గాల్లో సాగే భారత్ జోడో న్యాయ యాత్ర బస్సు, కాలినడకన కొనసాగుతుంది. మొత్తం 67 రోజుల్లో 110 జిల్లాలు, 337 శాసనసభ నియోజకవర్గాల్లో 6,713 కిలోమీటర్ల మేర సాగనుంది. మార్చి 20 లేదా 21 తేదీల్లో ముంబైలో రాహుల్ గాంధీ యాత్రను ముగిస్తారు. యాత్రలో ఎక్కువ భాగం 1074 కిలోమీటర్లు ఉత్తరప్రదేశ్ లోనే 11 రోజుల పాటు జరగనుంది. ఇది ఇవాల్టి అప్డేట్. స్టే ట్యూన్ టు 9 వైబ్స్ న్యూస్.